తెలుసు, కానీ అసలు అశ్వత్థామ కురుక్షేత్రంలో ఎందుకు పార్టిసిపేట్ చేశాడు, కౌరవుల సైడ్ ఎందుకు తీసుకున్నాడు, అసలు అశ్వత్థామ ఎక్కడి నుంచి వచ్చాడు? వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ అంతే ఇన్ఫర్మేటివ్గా కూడా ఉంటుంది. ఈ వీడియోని లైక్ చేసి చివరి వరకు చూడండి. ద్రోణాచార్యుడికి పెళ్లి అయిన చాలా సంవత్సరాల వరకు పిల్లలు పుట్టరు. అప్పుడు మహాశివుడికి జ్ఞానం చేస్తే శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. అప్పుడు ద్రోణాచార్యుడు నీ అంశతో నాకు ఒక బిడ్డ కావాలి అని వరం అడుగుతాడు. అప్పుడు శివుడు ఆ వరం ఇస్తాడు. అశ్వత్థామ పుడతాడు. శివుడికి నుదుటిపైన ఎలా అయితే మూడవ కన్ను ఉంటుందో అశ్వత్థామకి కూడా పుట్టుకతోనే నుదుటిపైన ఒక మణి ఉంటుంది. ఆ మణి అశ్వత్థామకి ఆకలి కానీ, దాహం కానీ, వయసు పెరగడం కానీ, రోగాలు రావడం కానీ, జంతువులు కానీ, దేవతలు కానీ వేటి నుండి ఎలాంటి హాని కలగకుండా కాపాడుతుంది. అంటే చిరంజీవి అని కాదు, కానీ ఆల్మోస్ట్ చిరంజీవి లాగానే. ద్రోణాచార్యుడు చాలా పేదరికంలో ఉండేవాడు. ఇంట్లో కనీస అవసరాలకు కూడా డబ్బు ఉండేది కాదు. అప్పుడు ద్రోణాచార్యుడు ద్రుపదాన్ని రాజు దగ్గరికి వెళ్తాడు. ద్రుపదరాజు ద్రోణాచార్యుడు చిన్నప్పుడు మంచి స్నేహితులు. చిన్నప్పుడు ద్రోణాచార్యుడు చేసిన ఒక సహాయంకి ద్రుపద నేను పెద్దయ్యాక రాజుని అవుతాను కదా, అప్పుడు నీకు సగం రాజ్యాన్ని ఇస్తానని ప్రామిస్ చేస్తాడు. ఆ రోజుల్లో ప్రామిస్కి చాలా వాల్యూ ఉండేది. అది గుర్తొచ్చిన ద్రోణాచార్యుడు ద్రుపద దగ్గరికి వెళ్తే నీలాంటి పేదవాడితో నాకు స్నేహం ఏంటి అని అవమానించి పంపించేస్తాడు. ద్రోణాచార్య భార్య అయిన కృపికి కృప అనే సోదరుడు ఉండేవాడు. అతను ద్రోణాచార్యుడిని హస్తినాపురానికి పిలుస్తాడు. ద్రోణాచార్యుడి యుద్ధ విద్యలు చూసి పాండవులకు కౌరవులకి గురువుగా ఉండమంటాడు. అప్పటి నుండి ద్రోణాచార్యుడు వాళ్ళకి గురువుగా వచ్చాడు. అందరిలో కంటే అర్జునుడు అన్ని చాలా వేగంగా నేర్చుకోవడం వల్ల ద్రోణాచార్యుడికి అర్జునుడు ఫేవరెట్ స్టూడెంట్ అవుతాడు. ఇది అశ్వత్థామలో అర్జునుడి మీద జలసీ ఫీలింగ్ వచ్చేలా చేసింది. అలా అని అశ్వత్థామ ఏమీ తక్కువ కాదు. అర్జునుడు అశ్వత్థామ కంటే బెటర్ అంతే. ఎంత అర్జునుడు ఫేవరెట్ అయినా కూడా అశ్వత్థామ సొంత కొడుకు కాబట్టి ఎవరికి నేర్పించని చాలా విద్యలు అశ్వత్థామకు నేర్పిస్తాడు ద్రోణాచార్యుడు. వాళ్ళ ట్రైనింగ్ అయిపోయాక నాకు గురుదక్షిణ కావాలి అని అడుగుతాడు ద్రోణాచార్యుడు. ఏం కావాలి అని అడుగుతారు కౌరవులు మరియు పాండవులు. తనని అవమానించిన ద్రుపదరాజుని ఓడించి తీసుకురమ్మంటాడు. కౌరవులు వెళ్తారు, కానీ ద్రుపదని తీసుకురాలేరు. తర్వాత పాండవులు వెళ్ళి తీసుకొస్తారు. అలా ద్రోణాచార్యుడికి పాండవుల మీద ఎక్కువ ఇష్టం ఉండేది. కురుక్షేత్ర యుద్ధం జరగబోయే ముందు కౌరవులు పాండవులు డివైడ్ అయ్యారు. అప్పుడు ద్రోణాచార్యుడికి పాండవులు అంటే ఇష్టం ఉన్నా కూడా అతని పేదరికంని పోగొట్టి అతని ఫ్యామిలీకి లైఫ్ ఇచ్చింది హస్తినాపురం కాబట్టి కౌరవుల సైడే తీసుకుంటాడు. అశ్వత్థామ కూడా నాన్న అటు వెళ్ళాడు అని అతను కూడా అటే వెళ్తాడు. పైగా అర్జునుడు అంటే కోపం కూడా అశ్వత్థామని కౌరవుల సైడ్ తీసుకునేలా చేసింది. అశ్వత్థామ హత కుంజర అని చెప్పడం, అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగం చేయడం, కృష్ణుడికి ఎప్పుడు రానంత కోపం రావటం, కుష్టి వ్యాధితో కలియుగ అంతం వరకు బతుకొని శాపం పెట్టడం, ఇవన్నీ మీకు తెలుసు. అశ్వత్థామ మంచోడే, కానీ కోపం ఈగో వల్ల అలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడు. అతని తప్పు తెలుసుకొని కల్కితో కలిసి కలిని చంపడానికి 6000 సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నాడు. ఈ వీడియోని లైక్ చేసి మహాభారతంలో మీకు ఏ క్యారెక్టర్ అంటే ఇష్టమో కామెంట్స్లో చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అప్పుడే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియో పెట్టగానే మీ వరకు వస్తుంది. అండ్ ఫైనల్లీ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్.